కిరణ్, చంద్రబాబు, జగన్ ఇలా ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ఏర్పాటు ఆగదన్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తెలంగాణ ఇష్యూను డైవర్ట్ చేసేందుకు కొత్త కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. శ్రీధర్బాబు శాఖ మార్పు అందులో భాగమేనన్నారు. దీన్ని తెలంగాణ ప్రజలు లైట్ తీసుకోవాలని సూచించారు. ఉద్యమం డైవర్ట్ కావాలి. మీకు ఎంత కోపం వచ్చినా ఎవరికైనా సరే 7 నెలలు గానే ఉండు సుమా మీ దయ, మనం సైడ్ ట్రాక్ చేసే కుట్ర జరుగుతూ ఉంటుంది. టెంప్ట్ కావద్దు, సంయమనం పాటించాలి. విభజన విషయంలో అడ్డుపుల్లలు వేసే వారికి బుద్ధి చెప్పే అస్త్రాలు కేంద్రం దగ్గర ఉన్నాయని, ఇలాంటివి ముందే ఊహించిన రాజ్యాంగ పెద్దలు తగిన జాగ్రత్తలు తీసుకున్నాయన్నారు కేసీఆర్. వాడు పెట్టే బాధగా వీడు బయటికి పోతానమాట. కాబట్టి అది రాష్ట్రానికి పెడితే అల్టిమేట్ గా దేశంలో అన్రెస్ట్ వచ్చే అంతర్యుద్ధాలకు కూడా దారితీస్తుంది. ధర్మమే అయినట్టయితే రాష్ట్రం ఏర్పాటు చేసే అధికారం మన దగ్గర పెట్టుకోవాలి, కానీ రాష్ట్రాలకు ఇయ్యదు, తప్పైతుందని పెట్టింది. లంకలో ఉన్నవాళ్లంతా రాక్షసులేనని ఆనాడు తాను చెప్పిన మాటలు కిరణ్, బాబు, జేపీ లాంటి నేతలు నిజం చేస్తున్నారన్నారు. కిరణ్ కే కాదు, తెలంగాణ ప్రజలకు తెలివుందన్నారు. చివరి ముఖ్యమంత్రిగా చెడ్డ పేరు తెచ్చుకోవద్దని సూచించారు. చాలా దుర్మార్గుడు అనే పేరు రేపు నీకు పరమ మూర్ఖ కిరాతక పరమహంసాన్ని బిర్దియాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అటువంటి పేరు తెచ్చుకోకు. ఫేస్బుక్ లో పిల్లగాళ్ళు పెట్టింది, విడిపోతే అడుక్కు తింటావు కానీ విడిపోకపోతే దొబ్బి తింటావా అని. కిరణ్ కుమార్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావు కానీ నీ అయ్య జుట్టకెళ్ళి అన్నట్టున్నది మాకు కూడా ప్లాన్. మేమేం తక్కువ లేని తెలంగాణ, ఎడ్డి తెలంగాణ కాదు. ఆయన తమ్ముడు వాళ్ళిద్దరు కలిసి అనేకమైన సంపాదన చేస్తున్నారు. చాలా చోట్ల కూడా ఇసుక రవాణాలో వాళ్ళ తమ్ముని చెయ్యి ఉంది, ఐరన్ ఓర్ మైన్స్ అలాట్మెంట్లో వాళ్ళ తమ్ముని చెయ్యి ఉంది. వారు కేవలము సీమాంధ్ర ప్రజలను మొబ్బబెట్టి సంపాదన చేసుకోవడానికి ఆయన ముఖ్యమంత్రి పదవి చేస్తున్నారు. అంటే ఎవరైతే తెలంగాణ వాదులు ఉన్నారో, తెలంగాణ గురించి కొట్లాడుతున్నారో వీళ్ళపై ఇబ్బందులు తీసుకొచ్చి తెలంగాణ అంశంని పక్కకు పెట్టాలని చెప్పి ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేయడం జరిగింది. తెలంగాణకు అడ్డుపుల్లలేస్తున్న కిరణ్ కు అద్వానీ కామెంట్స్ షాక్ ఇచ్చాయని చెప్పారు కేసీఆర్. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఫిబ్రవరి 1st వీక్ కల్లా తెలంగాణ బిల్లు పాస్ అవుతుందని జోస్యం చెప్పారు. ఆయన ఢిల్లీకి వెళ్ళి అలా ఎల్కే అద్వానీ నెత్తి మీద గుండెత్తేసి తెలంగాణ బిల్లు పాస్ చేయడం కోసమే భారత పార్లమెంట్ మేము ప్రొరోగ్ చేయలేదు. ఇక బీజేపీ కాంగ్రెస్ రెండు అనుకున్న తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఎంత అవుతాడు? చిక్కనేలు గోరంత కూడా కాదు. తెలంగాణ ఆగిపోతుందనే భయం అక్కర్లేదని భరోసా ఇచ్చారు కేసీఆర్. ఏం జరిగినా తాను చూసుకుంటానని తనదైన స్టైల్లో చెప్పారాయన. ఇవన్నీ వాటి బీదార్పులు ఎవ్వరు రందిపడకులు మీ దయ. మనోళ్ళు కూడా రాగం మళ్ళీ ఏమైనా అవుతుందా ఏమిరా? ఏం కాదు, మన్ను కూడా కాదు. బేఫిగర్ గా మంచిగా కడుపుండి అన్నం దీన్ని పండుకొని ఇక ఏమైనా లడాయి ఉంటే నేను లేదు, నేను చచ్చిపోయినా యాడిపోతుంది దాని సంగతి. ఐకమత్యంగా ఉండడం వల్లే రాయల తెలంగాణ పక్కకు పోయిందని, చివరి స్టెప్ ముగిసేంత వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు కేసీఆర్. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ.